మేము మంచి ఏజెన్సీ పెడుతున్నాం, మీరు పెట్టండి, మళ్ళీ దాన్ని బంగిల్ చేయొద్దండి. ముందు పని చేయించుకోవడం, మనం అనుకున్న లక్ష్యం ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టించడం మీ బాధ్యత. దీనికి వర్కౌట్ చేయండి, మళ్ళీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది నా లెక్క ప్రకారం. దీనివల్ల మనం ఊహించిన ఫలితాలు రాబోతాయి. ఒకటి కాస్ట్, 2 వెహికల్స్ అన్నీ కానీ మనం చేయగలిగితే సస్టైనబిలిటీ, కార్బన్ ఎమిషన్స్, పొల్యూషన్ కంట్రోల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక పక్క నేచురల్ ఫార్మింగ్, ఒక పక్క గ్రీన్ ఎనర్జీ, ఇంకో పక్క గ్రీన్ కవర్, ఇవి చేయగలిగితే స్టేట్లో మనం ఊహించిన పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి. దయచేసి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, టెక్నాలజీ అవైలబుల్, ఫండ్స్ ఆర్ అవైలబుల్, ఓన్లీ విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంత మునుపు నేను చెప్పాను 30 ఏళ్ల చరిత్ర. మనం ఒక చరిత్ర క్రియేట్ చేయడానికి శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు నుంచి, ఈ అసెంబ్లీ నుంచే. దయచేసి అందరూ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇది కష్టమైన పని కాదు, మనసు పెడితే చాలు, మీరేం కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు. మన బాధ్యత కింద మనం వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ పదే చెప్పి, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాం, మన కార్యకర్తలు కూడా చెప్దాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పెట్టుకోవాలి కూడా ఇద్దాం. ఇది ఒకరికి ఇవ్వాలి ఒకరికి ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకు ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు అయితే 100%, ఎంత ఆర్థికంగా ఉన్నా పర్వాలేదు 100% ఇస్తాం. అదర్స్ అయితే బీసీలకు కూడా 78,000 3 కిలోవాట్స్ 2 పెట్టుకుంటే 2 పెట్టుకోమనండి, 60,000 ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి మీరు ఒక స్కీమ్ కింద ముందు తీసుకెళ్ళండి. మైనారిటీస్ అందరికీ, ఒకరికని కాదు, మైనారిటీస్ అందరికీ ఇస్తాం. నో 3 కిలోవాట్స్ 2 కిలోవాట్ ఫ్రీ అంటే దానికి 50,000 అవుతుంది. తిరిగి ఆ కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఇస్తే ఫ్రీగానే ఉంటుంది, కరెంటు వాడుకోవచ్చు. ఆ కరెంటు తిరిగి మిగిలింది కానీ సర్ప్లస్ ఇస్తే ఫ్రీగానే వస్తుంది. నేను అందుకే చెప్పాను 9 ఇయర్స్ తిరిగి ఆ కరెంట్ ఇస్తే అందరికి ఫ్రీనే. యాజ్ ఆన్ టుడే ఎవరికి భారం లేదు. వాడుకునే దాన్ని బట్టి ఎక్కువ నువ్వు ఏసీలు పెట్టుకున్నప్పుడు దానికి తగిన విధంగా కొంత పే చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్. నేను ఏమంటానంటే ప్రతి ఒక్క ఇల్లు ఒక 1,000 రూపాయల కరెంటు ఛార్జీ కట్టే పరిస్థితి ఉంటే మీరే మనసు పెట్టి చేసుకోగలిగితే ఆ 1,000 రూపాయలు మిగిలితే సంవత్సరానికి 12,000, 600, 500 మిగిలిన సంవత్సరానికి 6,000 రూపాయలు. దిస్ ఇస్ ది మనీ. ఆ ఆలోచన మీరందరూ చేస్తే ఇది సాధ్యమని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మాదిరిగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అర్థం చేసుకోండి, సహకరించండి. మీరు కూడా ముందుకొచ్చి అమలు చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని తొందరలో చేరుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఓకే కాబట్టి ఒక 2 నిమిషాలు. కాబట్టి అధ్యక్ష, ఎవరన్నా 1-2 సభ్యులు ఏదైనా ఉంటే వాళ్ళ అనుభవాలు ఉంటాయి చేసి చెప్తామనంటే వింటాం. కానీ ఉత్సాహంగా కాదు, అమలు చేసిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఉంటే చెప్పండి. 1-2 కాదు, పెద్ద ఎత్తున చేసుంటే. అధ్యక్ష, వీటితో పాటు ఈ మధ్య ఐఐటి మద్రాసు హెచ్పిసిఎల్ కలిపి వేవ్ ఎనర్జీ అని చెప్పి కోస్ట్ లైన్లో మనకు ఎక్కువ ఉంది కాబట్టి 960 కిలోమీటర్లు కాబట్టి వేవ్ ఎనర్జీతో ఎనర్జీ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. తమరు వారిని పిలిపించుకుంటే మొన్న ఢిల్లీ ఎగ్జిబిషన్లో కూడా పెట్టారు అధ్యక్ష. అది సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది. అది చేస్తే ఇండియాలోనే నెంబర్ 1 అవుతుంది అధ్యక్ష. చాలా దేశాలు కూడా లేవు, ఏదో 1-2 దేశాలే చేస్తారు అధ్యక్ష. మీతో వేవ్ ఎనర్జీ సార్, సముద్రం నుంచి వచ్చే వేవ్ ఎనర్జీ సార్. చెప్పండి సార్. ఎనీబడి అంటే ఎవ్రీబడి వచ్చేస్తారు సార్. మంచి ఆలోచన. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పింది టైడల్ ఎనర్జీ,
వేవ్స్ మీద. ఇది కూడా చాలాసార్లు రీసెర్చ్ జరుగుతూ ఉంది. కొన్ని ఇక్కడ పెట్టారు కానీ కాస్ట్ ఎక్కువ. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనకు సీ కోస్ట్ చాలా ఉంది. ఎప్పుడు కూడా టెక్నాలజీస్ అన్నీ బ్రేక్ త్రూ రావాలి, స్కేలింగ్ పెంచాలి. ఆ బ్రేక్ త్రూ రావడానికి కొన్ని టైం అవుతాయి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నేను ఐటీ ప్రమోట్ చేశాను. కొంతమంది నన్ను అంటూ ఉంటారు, ఇది ఏదో మాట్లాడుతూ ఉంటారని. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో గాసిప్ జరుగుతూ ఉంటుంది. నేను అంటే ఏ కావాలన్నా అంటే నువ్వు ఈరోజు ఆలోచిస్తాను, నేను ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచిస్తున్నా. అది డిఫరెన్స్. ఉదాహరణకు మీరు చెప్పిన దానిపైన ఒకప్పుడు బయోటెక్నాలజీ ఎవరికి అర్థం కాలేదు. బయోటెక్నాలజీ ఎందుకో నాకు అనిపించింది బయోటెక్నాలజీ ది ఫ్యూచర్ ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అప్పుడు బిల్ గేట్స్తో మాట్లాడినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రేక్ త్రూ వచ్చింది, బ్రహ్మాండంగా చేశారు, వై కాంట్ యూ గో ఫర్ బయోటెక్నాలజీ అని అడిగాను. ఆయన అన్నాడు, అది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, ఇప్పటి వరకు బ్రేక్ త్రూ రాలేదు, ఇప్పుడు నేను దాని మీద శ్రద్ధ పెట్టలేనని చెప్పి అన్నాడు. అప్పుడు నేను వదిలిపెట్టలేదు. ఐసిఐ వగూలు ఉండేవాడు చైర్మన్, కామత్ ఎండి, వాళ్ళని పిలిపించి దగ్గర 1200 ఎకరాలు వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్ హైదరాబాద్లో క్రియేట్ చేసాం. అది ఒక పైసా నేను ఇవ్వలేదు, ల్యాండే ఇచ్చాను. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే మీరందరూ కూడా సగం మంది బతికారంటే భారత్ బయోటెక్లో తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల మనందరికీ తెయ్యాం. ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్ 100 కంట్రీస్కి పంపించి ప్రపంచంలో 100 దేశాల్లో మనుషులు బతికిచ్చి దేశానికి మంచి పేరు వచ్చిందంటే 2000 సంవత్సరంలో ఈ బయోటెక్నాలజీ పార్క్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు 400-500 కంపెనీలు అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాయి. మీరు అన్నట్టు ఇది కొంచెం ఒకప్పుడు కూడా నేను చెప్పాను, ప్రోబిటివ్ కాస్ట్. విండ్ కూడా ఒకప్పుడు సోలార్ కానీ విండ్ కానీ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటే అప్పుడు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఇది చేస్తున్నారు. కానీ పైలట్ ప్లాంట్ ఇది 17 రూపాయల 60 పైసలు యూనిట్ కాస్ట్. 17 రూపాయల 60 పైసలు అయితే నేను కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలనుకుంటున్నాను. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచితే చాలా సమస్యలు వస్తాయి. నా అనుభవంతో ఒకసారి అయితే హైదరాబాద్కి నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇవ్వాలంటే చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. ఎక్కడి నుంచి తేవాలా, ఎట్లా తేవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ నీళ్లు లేకపోతే ఇండస్ట్రీ రాదు. దెన్ వరల్డ్ బ్యాంక్ అడిగాను డబ్బులు ఇమ్మని. వాళ్ళు అన్నారు, మీరు 20 లీటర్లకు 20 రూపాయలు కన్జ్యూమర్ దగ్గర వసూలు చేయడుకుంటే మీకు డబ్బులు ఇస్తామని. ఆ అగ్రిమెంట్ సంతకం పెడితే ఇంకా నాకు ఓట్లు వేయడం మానేస్తారు.